దేవుణ్ణి క్రీస్తుని గొప్పగా ప్రేమించిన ఒక ప్రేమికుడు ఆయన. ఎవరు? యోహాను గారు. తెలుసు కదా మీకు. అంటే ఆయన ప్రేమలో ఆయన చెప్పే మాటలు చూడండి. దేవుడు, యేసు ప్రభువు, ప్రేమ, వెలుగు, ఇవన్నీ ఎక్కువ వెలుగు గురించి ఎక్కువండి యోహాను గారు రాసిన మాటలు మనకు అనిపిస్తూ ఉంటాయి. మీరు ఇంకా ముందు చదువుతాను, అదే యోహాను గారు పత్రికలో మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రేమ గురించి, వెలుగు గురించి. అంటే నిజంగా మనం వెలుగు సంబంధం అయితే, వెలుగే మనలో ఉంటే మనలో ఏముంటుంది? ఇవ్వటం ఉంటుంది. సమయం అయినా, డబ్బు అయినా, ఏమంటే ఏదైనా విలువైనది ఏదైతే ఉందో అది నువ్వు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావు. ఎందుకంటే నీలో వెలుగుంది కాబట్టి. అదే వెలుగు లేదనుకోండి, మనలో వెలుగు లేదనుకోండి, మన మనసు ఎలా ఉంటుందంటే ఏదో పొందుకోవాలని మన సంఘానికి వస్తూ ఉంటాం, ఏదో ఆశించి మన సంఘానికి వస్తూ ఉంటాం, ఏదో వ్యక్తిని బట్టి మన సంఘానికి వస్తూ ఉంటాం. ఏమంటే మీరు క్రీస్తుని నమ్మింది, ప్రభువుని నమ్మింది, లేదా దేవుని నమ్మింది వ్యక్తిని బట్టి కాదు కదా. ఎవరు నమ్మారు మీరు చెప్పండి అమ్మా? ఎవరు నమ్మి వచ్చారు సంఘంలోకి? సేవకులు నమ్మి వచ్చారా? సంఘంలో సభ్యులు నమ్మి వచ్చారా? ఎవరు నమ్మి వచ్చారు? నీ ప్రభువు నీకు నిత్య జీవం ఇస్తాడనే కదా నమ్మవచ్చు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వాళ్ళు ఇవ్వలేదు, నాకు వీళ్ళు ఇవ్వలేదు, నన్ను వాళ్ళు ప్రేమించలేదు, నాకు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాగా ఇలా, ఇదేంటిది? ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. కడవల దినాల్లో ఉన్నాం. మీరు వింటల వెలుగే వెళ్ళిపోతుంది. ఇన్ని ప్రసంగాలు అంటే ఒక 1000 ప్రసంగాలు విన్నారా? 1000 ప్రసంగాలు విన్నారు చేతులంతా. 1000 ప్రసంగాలు వెళ్ళదా? పోనీ 500 ప్రసంగాలు, 500 ప్రసంగాలు వెళ్ళదమ్మా. పోనీ 10 సంవత్సరాలు సంఘం కొత్త చేతులు, 10 సంవత్సరాల నుంచి అందరూ అయితే ఎక్కండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు చేతులు, 10 years నుంచి. మా ప్రశ్న అడగదు మిమ్మల్ని. 10 years, పోనీ 5 years నుంచి, 5 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నారు చేతులంతా, 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏంటండి నాటది సంఘానికి అమ్మా? 15 సంవత్సరాలు. అంటే మీరు అందరూ ఏంటి? దేవుని సన్నిధిలో ఉండి కూడా మీరు సేవ కూడా ప్రశ్నిస్తే మీరు చేతులు ఎత్తట్లేదంటే మీలో ఏముంది చెప్పండి. చెప్పే కదా, నేను గట్టిగా చెప్తానండి. నేను చెప్తాను తర్వాత సేవ కూడా నెక్స్ట్ అతను వచ్చాడంటే వీలేదు లేదు, అలాంటి కూడా నేను విన్నానండి. ఆ సేవ కూడా మనకొద్దు, అలాంటి వాడు మనకొద్దు, బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఎంత వినయంగా ఉండాలో తెలుసండి. వెలుగు అనగానే మనం అన్నాం కదా, నిజమైన వెలుగు ఎక్కడుందట? నిజమైన వెలుగు ఎక్కడుంది? నిజమైన వెలుగు ఎవరు? నిజమైన వెలుగు యేసు ప్రభువులో ఉన్న విధేయత, యేసు ప్రభువులో ఉన్న తగ్గింపు జీవితం, యేసు ప్రభువులో ఉన్న ఎన్ని సుగుణాలంటే ఆయనలో ఉంది. అబ్బబ్బబ్బా, ఆయన బ్రతికిన విధానం చూడండి. వెలుగంటే జీవితం. ఆయన అనేకులు వెలిగించాడండి. ఈరోజు మనలో ఆ వెలుగు ఎక్కడ ఉంది చెప్పండి? విధేయత మనలో ఉందా? అనకువ మనలో ఉందా? లేకపోతే తగ్గింపు జీవితం మనలో ఉందా? ఓర్పు సహనం మనలో ఉందా? ప్రేమ మనలో ఉందా? సమాధానం మనలో ఉందా? ఐక్యత మనలో ఉందా? ఇవన్నీ ఎక్కడ ఉందో చెప్పండి క్రైస్తవ సమాజంలో. ఇవన్నీ లేవు. కానీ మనం అంతా ఎవరో వెలుగు సంబంధం చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకుంటున్నాం ప్రేమ దేవుని వల్ల. వెలుగు చీకటైతే అన్నాడంతే, వెలుగు చీకటిగా మారుతుందా చూసుకోవాలి. ప్రతి ప్రసంగం, 1000 ప్రసంగాలు మీరు వింటున్నారంటే ఏంటి? వెలుగు మీ మీద ప్రకాశింపబడుతుందండి. కొన్ని 1000 సార్లు, కొన్ని 100 సార్లు మీ మీద వెలుగు ప్రకాశింపబడింది. మరి ఆ ప్రకాశింపబడిన వెలుగు మనలోకి వెళ్తుందా? హృదయంలోకి వెళ్తుందా? నోట్స్ బుక్లో ఉండిపోయిందా? వెలుగు ఆగిపోయింది చెప్పండి. బుక్లో అయిపోయింది. వెలుగు ఎక్కడికి వెళ్ళాలి? నీలోకి వెళ్ళాలి. వెలుగు వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? హృదయములోకి వెళ్ళాలి. ఆంతర్య, మొదటి ప్రసంగంలో చెప్పారు చూడండి, ఎక్కడికి వెళ్ళాలి? ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. మన ఆంతర్య పురుషుడు మారాలి, మన స్వభావం మారాలి, మన క్యారెక్టర్ మారాలి. మన అపరాధాలు, మనం చేసే అపరాధం చేసాం చాలుక, మనం చేసిన పాపం ఇక చాలు. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదండి. దేవుని మాటలు వినకుండా, దేవుని మాటల ప్రకారంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా భక్తి చేస్తే అది భక్తి అవుతుంది. దేవునికి అనుకూలమైన భక్తి మనం చేసేవారుగా ఉండాలి ప్రేమ వల్ల. దేవునికి అనుకూలమైన భక్తి చేసేవారు
కొద్ది మంది ఎక్కువ మంది అంటే యేసుప్రభువు ఏం చెప్పారంటే అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. అంటే వెలుగు సంబంధులుగా జీవించి ఆ వెలుగును కాపాడుకొని చీకటికి దూరంగా ఉండి వెలిగింపబడిన ఆ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవడంలో ఎందరే నిలబడతారు అంటే కొందరే నిలబడతారు. ఆ కొందరిలో మనం ఉండాలి. అందుకనే మనకు జీవితం అండి, మనం ఏదో గొప్ప గొప్ప ఏదో చేస్తాము, మనం గొప్పవాళ్ళు కాబట్టి మనకు దేవుడు ప్రాణాన్ని నిలబెట్టలేదు. లోకంలో అందరికంటే నీతిమంతులు అని మన దేవుడు కాచి కాపాడట్లేదండి. మన ప్రవర్తన దిద్దుకుంటామని, మన జీవితం మార్చుకుంటామని. ఇంకా లోపం ఏదైనా ఉందా? లోపం ఏమైనా ఉందా? మనం సంపూర్ణులుగా మారాలని, మన బ్రతుకును మార్చుకోవాలని దేవుడు వాక్యం వినిపిస్తున్నాడండి. వాక్యం ఏదో గొప్ప సంగతులు వినాలని కాదు. నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎలా వినాలంటే ఆ వాక్యం ద్వారా నువ్వేం నేర్చుకున్నావు. ఒక ప్రసంగికుడు వాక్యం చెప్పిన తర్వాత దాన్ని నువ్వు నేర్చుకున్న నీతి ఏంటి, అది నీకు బాగా అర్థం కావాలి. అంతేగాని గొప్పగా చెప్పాడంటే నీ కితాబ్ ఎవరు కావాలి? ఎవరు కావాలి అంటే నువ్వు మార్చేయడానికి వచ్చేటప్పటికి ఏమ్మా పేపర్ మీకేంటి, మీకు ఎగ్జామ్ పేపర్ పెట్టారేంటి? నో, దయచేసి అలా ఉండగల ప్రేమ దేవుడు వల్ల. మీరు ఈ రోజు 2 ప్రసంగాలు విన్నాను. ఈ 2 ప్రసంగాల్లో నేను విన్నా నీతి ఏంటి, నేను నేర్చుకున్న జ్ఞానం ఏంటి అని ఆ ప్రసంగాన్ని ఒక్కసారి మళ్ళా జ్ఞాపకం తెచ్చుకొని మొదటి ప్రసంగంలో యేసుప్రభువు ఒక నమ్మకం కోసం చెప్పారు. నమ్మకం అనేది మన ఇష్టపూర్వకంగా ఉండాలి. నమ్మకం అనేది పరలోక సంబంధమైనది ఉండాలి. అది ఫోర్స్ఫుల్గా ఉండేది కాదు. నమ్మి బాప్తిసం పొందాలట, ఇంకా చూడక నమ్మవాడే ధన్యుడట. చూసి నమ్మటం కాదు, భూమి మీద ఏదో మనకేదో కలుగుతుందని దాన్ని చూసి నమ్మటం కాదు, అది నమ్మకం కాదు. చూడని వాటిని నమ్మాలి విశ్వాసం చేత, అది నమ్మకం అవుతుంది. అది నేను మొదటి ప్రసంగంలో నేర్చుకున్నాను. ఇదిగో 2వ ప్రసంగంలో ఇదిగో ఈ లోకంలో చీకటి ఛాయలు ఉంటే, మరణ ఛాయలు ఉంటే, అపరాధాలు చేసి పాపాలు చేసి ఈ లోకంలో మనం అంతా చనిపోతుంటే మనందరిని ప్రేమించి మనందరినీ ఏం చేశాడట, వెలుగిచ్చాడట. సువార్త ద్వారా మనందరినీ ఆ వెలుగు ద్వారా బ్రతికిస్తున్నాడట. మనలో జీవం ఉండాలి. వెలుగు ఉందంటే మనలో జీవం ఉంది, జీవం ఉందంటే మనం సజీవులుగా ఉన్నాము. మరణం మన దగ్గర తావులేదు. మరణం మనలో ఉండటానికి తావులేదు. మనం జీవించేవారము, బ్రతికేవారము. బైబిల్ ప్రకారంగా ఎన్నో విషయాలండి ఇవన్నీ కూడా. కనుక మీలో ఉన్న వెలుగు చీకటి అయితే అన్నాడంటే వెలుగు ఏమైపోతుంది? చీకటి అవుతుంది. బీ కేర్ఫుల్. చీకటి అవుతుందంటే అర్థం ఏంటి? నువ్వు మరలా పాపంలోకి వెళ్తున్నావని, మరలా దుష్కార్యంలోకి వెళ్తున్నావని, మరణ ఛాయలోకి నువ్వు వెళ్ళిపోతున్నావని. అంటే నీలో ఉన్న జీవం నీలో లేకుండా పోతుంది. మరి వెలుగు ఉండాలంటే ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా జీవించాలంటే ఎలా ఉండాలి? అందుకనే పేతురుకు రాసిన మొదటి పత్రిక మనం ఇప్పుడు చదువుకుంటాం కదండి. 2వ అధ్యాయం 15 వచనం చూడండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనల్ని పిలిచాడు కదండి. మనల్ని ఎక్కడికి పిలిచాడు? ఆయన వెలుగులోకి కదా పిలిచాడు. 2వ అధ్యాయం 15 వచనం. చీకటిలో ఉన్న తన ఆశ్చర్యకరమైన ఆ మాట చెప్పండి. తెలుసు కాబట్టి నేను చెప్పండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 క్షమించాలి, 15 చెప్పారు కదా, 9 చదువు. అయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, చీకటిలో నుండి అంటే అర్థం గుర్తుపెట్టుకోండి. చీకటిలో నుండి అంటే మరణంలో నుండి. చీకటికి డెఫినేషన్ ఏంటి? మరణ ఛాయ. అలాంటి చీకటిలో నుండి మనం ఎలా ఎక్కడికి వచ్చామంట? వెలుగులోకి వచ్చామంటే జీవంలోకి మనము ప్రవేశించాం. వెలుగులోనికి ఎవరు పిలిచారు మనల్ని? క్రీస్తు పిలిచాడు. అదే అంటున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం. మిమ్మల్ని ఎవరు పిలిచారు? యేసుప్రభువు వారు పిలిచారు. వెలుగంటే చూపించాడు, నిజమైన వెలుగంటే చూపించాడు కదా. కనుక ఆ వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడి యొక్క గుణాతిశయములు ఏం చేయాలంటే మనము ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డామంట. మనంతా కూడా మనం ఎందుకు ఏర్పరచబడ్డాము? ఏ వెలుగుతో అయితే మరణం తప్పించుకున్నామో, ఏ వెలుగుతో అయితే పాపములను తప్పించుకున్నామో, ఏ వెలుగు ద్వారా అయితే మనం అపరాధాలను తప్పించబడి
వెలుగు సంబంధులుగా పిలవబడ్డామో ఆ వెలుగును మనం ఏం చేయాలి? ఆయన యొక్క వెలుగు అనగానే దానికి గుణం ఉంది, క్యారెక్టర్ ఉంది. వెలుగు అనగానే ఏం చేస్తుంది? ఒక ఫ్యాన్ తిప్పుతుంది. ఫ్యాన్ వెలుగు వల్లే కదండి, అంటే పవర్ వల్ల ఏం చేస్తుంది? పని, లైట్ వెలుగుతాయి. కాబట్టి అసలు పవర్ లేకపోతే ఇక్కడ ఎంతమంది వాక్యం వినడానికి అవకాశం లేదు. మైక్ పని చేయదు, బాక్సులు పని చేయదు. వెలుగు ఉందంటే ఏం జరుగుతుంది చెప్పండి? క్రియలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? అంటే మేలుకరమైన జరుగుతుంది, ఉపయోగం జరుగుతుంది. వెలుగు అంటే యేసుక్రీస్తు వారి పిలుపు ద్వారా వెలుగులోకి ప్రవేశించిన మనమంతా కూడా ఎవరి గుణాతిశయాన్ని ప్రచురించాలి? వెలుగు అంటే ఏంటో మనం ప్రచురించాలంటే ఎవరు? మనం ప్రచురం చేయాలి, మనము చూపించాలి వెలుగుని. యేసుక్రీస్తు వారు వెలుగు ఎలాగైతే సమాజానికి చూపించాడో మనం కూడా ఆ సువార్తను వెలుగుగా తీసుకున్న మనము మన ద్వారా సమాజానికి వెలుగు ప్రకాశింపబడాలి. అంటే ఆయన క్యారెక్టర్ మన ద్వారా మనకి సమాజంలోకి చూపించాలి. మనం ఈరోజు ఎవరు చూపిస్తామని చెప్పండి? లోకానికి వెళ్తే చీకటి, సంఘానికి వస్తే వెలుగు, అంతేనా? లోకంలో ఏంటి? చీకటేనా? చీకటే. అంటే సంఘంలో రాగానే వెలుగు అంటే ఏంటది? వేషం, వెలుగు దూత వేషం, అంతే కదా? వేషధారణతో కూడిన మన నటించడం అంటే నాకు తెలిసి కమల్ హాసన్ కూడా సరిపోడు మన నటన ముందు. ఇంకా ఎంత నీతిమంతులుగా మనం ఉంటామంటే అంత నీతిమంతులుగా ఉంటాం. ఇక్కడే అసలు ఏ రోడ్లో మాట్లాడదు. ఇక్కడ అంత పవిత్ర హృదయం, అసలు అంత లగ్నమైపోతాం మనం అంతా. అసలుకి ఇక్కడ మాత్రమే ఉంటామండి. నేను అంతా ఇక్కడ ఉండడం ఉపయోగం ఉందండి, జనరల్గా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు పవిత్రంగా, మీరు మౌనంగా, మంచి హృదయంతో మంచి మాట ఇక్కడ మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం? వాడు వెలిగి నువ్వు వెలిగి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పనట్లేదు ఏమి, అలాగే మీరు తిట్టుకోవాలట్లేదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మీరు మౌనంగా ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి, రైట్? ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు, మీరు పర్ఫార్మెన్స్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. నువ్వు మంచోడు ఆమంటది, ఆమె మంచోడు నువ్వు అంటావు, అంతేనా? దానికోసం. కానీ మీరు ఇక్కడ మౌనంగా ఉంటూ సమాజంలో మౌనంగా ఉన్నారనుకోండి, అబ్బా ఎక్కడికమ్మా నువ్వు వెళ్తున్నావు? ఎలా అమ్మా నువ్వు మౌనంగా ఉండగలుగుతున్నావు? ఎలా అమ్మా నీ క్యారెక్టర్ మారింది? బూతులు లేవు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు. అబ్బా చాలా నిక్కచ్చిగా ఉంటుందండి. చాలా మంది చాలా తక్కువ ఒకప్పుడు వినేవాళ్ళు మాటలు, ఈ మధ్య లేవయ్యి. అదే అలాంటిది వీడా అలాంటి వాడు నోరు తెరితే వాడి కోసం మంచి సాక్ష్యం ఉండదండి. అలాగని మన మీద ద్వేషంతో చెప్తారు, అది దానికోసం నేను మాట్లాడలేదు. మనం మంచి వాళ్ళుగా ఉంటూ మనం మంచి సాక్ష్యాన్ని పొందే వాళ్ళుగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల ఎక్కడంటే సంఘంలో మాత్రమే కాదు, సమాజంలో కూడా ఆయన గుణాతిశయాన్ని మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ఇక్కడ మీరు మౌనంగా ఉంటే వెరీ గుడ్. మరి సంఘంలో సమాజంలో వెళ్ళిన తర్వాత ఏమైంది నీ నోరు? ఎందుకు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు అక్కడ బాగానే నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు న్యాయం జరగాలి? చూడండి, సంఘానికి బయటికి వెళ్ళిపోతా ఎంత జాగ్రత్తగా ఉండమని చేస్తారు. బయటకు మీరు వెళ్ళిపోట వారి ఎడల మీరు ఎలా ఉండాలి? జాగ్రత్త. ఎందుకంటే వారు చీకటి సంబంధం మరణ ఛాయలో ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. వాళ్ళంతా లోకంలో ఉన్న వారంతా చనిపోతే పాతాళం ఆహ్వానిస్తుంది. పాపము చేసిన ప్రతి ఒక్కరిని పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుందని బైబిల్ చదువుకుంటున్నారు. ఏ గ్రంథంలో? కనుక ప్రతి ఒక్కడు మరణ ఛాయలో ఉంటే నీ వెలుగు ఏంటి? ఏం చేస్తున్నావు? నీ వెలుగుని ఒక్కడినైనా బ్రతికించగలుగుతుందా నీ వెలుగు? ఒక్క కుటుంబానికైనా వెలుగు ఇవ్వగలుగుతుందా నీ జీవితం? ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళ. తొందరపడండి. ఒక్క వ్యక్తి నేను కాపాడాలి, ఒక కుటుంబానికైనా నా వెలుగు, నేను నేర్చుకున్న వెలుగు కేవలం విని అబ్బ 15 సంవత్సరాలు చదువుతుందో పెద్దాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలట? 15 సంవత్సరాలు. ఆమె అనట్లేదు, మిగతా సంగతి వస్తున్నా. మనం కూడా 10 5 ఉంటుంది కదండి. ఏదో ఒక్కళ్ళని తెచ్చాము అంటే మనం వెలిగేవేంది? ఒక్కను కూడా వెలిగించట్లేదు. అంటే మనం ఏమేస్తున్నాం? చాలా తెలివిగా దేవుణ్ణే కంట్రోల్ చేసుకున్నాం మనం. ఏమంటే స్కిప్ అయిపోయి అట్లా పదాలను తప్పించుకోవాలని చాలా ప్లాన్గా రెండింటి మధ్య నడుస్తున్నాం. ఛాన్స్ వచ్చిందా వెళ్ళిపోవాలి, పరలోకం నువ్వు అనుకుంటున్నావు. లేదు, మన బైబిల్ గ్రంథాన్ని మీరు బాగా పరిశీలిస్తే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వెలుగు సంబంధులుగా మనం జీవించకపోతే మనలో ఉన్న వెలుగు ఏమైపోతుందంటే చీకటిగా మారిపోతుంది.
ఒక్కసారి చీకటిగా మారింది అనుకోండి, ఆ చీకటి ఎలా ఉంటుందట? గొప్పదైపోతుందట, గొప్పగా ఉంటుందట. అంటే ఏంటి? మరీ దారుణంగా ఉంటుంది. చీకటి దారుణం వేరు, చీకటి మరణాలు వేరు. మరీ ఎక్కువ మరణం అంటే ఏంటి? ఇంకా అక్కడ వెలుగు పడే అవకాశమే లేదని అర్థం. ఇంకా అర్థమవుతుందా? ఇక్కడ ఎంత వెలుగు పడుతుంది, అక్కడ చీకటి కనపడుతూనే ఉంటుంది. వాక్యం అనే వెలుగు ఎంత పడుతున్నా అక్కడ ఏం కనపడుతుంది? వెలుగు కనపడదు, చీకటే కనపడుతుంది. అందుకనే విశ్వాసం గురించి మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, గొప్ప మాట చూడండి ప్రియమైన దేవుని వల్ల. హెబ్రీయులకు రాసిన పత్రిక లైట్ తీయండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మాటలు. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి వెలిగింపబడే మాట చూడండి, అండర్లైన్ చేసుకుందండి. ఒకసారి వెలిగింపబడ్డామా? ఏమంటే ఒకసారి వెలిగింపబడ్డా నిజాలు వెలిగింపబడ్డామా? ఒకసారేనా? ఏమంటే వెలిగింపబడుతుంది ఏమున్నాం? వాక్యం అంటే ఏంటి చెప్పాను మీకు? 500 ప్రసంగాలను విన్నామంటే 500 సార్లు వెలిగింపబడ్డాం, అంతేనా? ఒకసారి ఎన్నిసార్లు మీరు చెప్పండి? మీరు వాక్యం వినబడుతుందంటే అనేకమైన సార్లు మనం ఏమేం వెలిగింపబడ్డాం. నిజంగా వెలుగు తీసుకుంటే ఒకసారి వెలిగింపబడి అంటే మనం ఎందుకు మాట మాట్లాడుతున్నాడు చూడండి భక్తులు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరలోక సంబంధమైన వరము రుచి చూడటం అంటే ఏంటి? పరలోక సంబంధమైన విషయం మనం ఏం చేసాం? వాక్యం ద్వారా రుచి చూసాం. పరలోకంలో దేవదూతలు ఉంటాయి, పరలోకము నిత్య జీవం, పరలోకంలో ప్రభు ఉన్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు. పరలోకంలో మరణం లేదు, పరలోకంలో పాపం లేదు, పరలోకంలో దుఃఖం లేదు, పరలోకంలో వేదన లేదు, ఆకలి దప్పికలు లేవు, భోజనాలు లేవు, ఏమి లేవు. మళ్ళీ రేపు ఏమి కావాలి? తినుదుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాము, ఏమి చేద్దామనే ఆలోచనే లేని లోకం అది. అర్థమవుతుంది మీ అందరికి? ఇంకా అద్భుతమైన మాట చెప్తాను చివరిలో. ఇంకా మీరు అట్లా వెయిట్ చేయాలి. కొంతమంది నిద్ర రాస్తున్నారు, కొని నేను ఏం చేస్తాను మరి, నేను కొత్తగా వచ్చాను, సేవకునేది గట్టిగా చెప్పేవాడిని. అమ్మ నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను, అంతే. జాగ్రత్తగా వినంటే వినేవాళ్ళు. ఎందుకంటే పక్కన నిద్ర వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే మంచోడు ఉన్నాడు, పక్కన మంచోడు అవడం చాలా టైం పడుతుంది. కానీ పక్కనోడు దుర్మార్గుడు అనుకోండి, వీడు దుర్మార్గుడు అవడం పెద్ద సమయమే పట్టదు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నిద్ర పక్కనోడికి వచ్చింది అనుకోండి, నాకు ఎంటనే వస్తుంది నిద్ర. డ్రైవింగ్ చేసేటప్పుడు నా పక్కనండి పక్కనోడు నిద్రపోతే కొడతా ఉంటాను, లేదు ఎందుకు నాకు నిద్ర అవుతుంది. ఇద్దరు నిద్రపోతే ఆడిపోతాం, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. చాలాసార్లు అంటే దేవదూతలు కూడా ప్రయాణం చేసాయి నాతో పాటు. ఎన్నోసార్లు నిద్రపెట్టి అలా లారీ ముందు లారీ గారికి ఆపేవాడిని, జర్ర నింపేవాడు లేపి. నేను అనుకుంటున్నా ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి? లారీ గుద్దేవాడిని ఎన్నోసార్లు. బస్సు అయిపోయి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి, ప్రయాణాలు. అంటే దేవుడు నా వెనుకున్నాడు అనే ఆలోచన కలిగింది నాకు. నిజమే, ఒకవేళ నిద్ర నేను పోయినా ఆయన ఏం చేస్తాడు? మెలకువగా ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు కుడుకుడు నిద్రపోవడమయ్యా. నిజమే, నేను నిద్రపోయిన నేను కుడికినా ఎప్పుడు నిద్రపోడు? ఆయన నిద్రపోడు. కనుక అలాగే అన్నిసార్లు ఆయన కాపాడతాడంటే ఏమన్నా నిద్రపోయి నేను ఆయన కాపాడతాడని నేను అంటే బ్రైట్గా నడుపుకుంటూ వెళ్తాను అనుకోండి, ఆయన చేతులు వదిలేస్తాడు. తెలుసు కదా మనకి బైబిల్. అందుకని ఏదో ఒకటి 2 సార్లు ఎక్స్క్యూజ్ కానీ మాటికి ఎక్స్క్యూజ్ అని కుదరదు కదా, జాగ్రత్త పడాలి కదా. ప్రభాకర్ అంటాడు మళ్ళీ. అందుకని నా పక్కన నిద్ర వచ్చింది అనుకోండి, నాకు నిద్ర వచ్చేస్తుంది, అందుకని లేపుతా ఉంటా. కనుక నీ పక్కన నిద్రపోతున్నాడు అనుకోండి, డ్రైవింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఏది? పరలోకానికి ప్రయాణం. ఇక్కడ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? పరదేశానికి వెళ్తాము. ఈశ్వర వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది కదా మన ప్రయాణం. మరి ప్రయాణం ఉన్నప్పుడు నిద్రపోతారేంటి? నిద్రపోకూడదు. వెలుగు పడుతుంటే నిద్రపోతున్నారేంటి? ఇప్పుడు వెలుగు పడుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం వెలిగింపబడాలి, స్వీకరిస్తేనే కదా వెలిగింపబడతాం. కనుక ప్రేమ వాళ్ళారా, వాక్యం వింటున్నప్పుడు పక్కన వాళ్ళ వైపు చూడండి. వాళ్ళు నిద్రపోతున్నారా, వింటున్నారా? అలాగే మా పక్కన వైపు వేసి పెట్టడం కాదు, లేపండి. వాళ్ళ పాప ఆదమరిచి పనిచేసి వృద్ధాప్యం ఉందనుకోండి, బాడీ అలసిపోతూ ఉంటుంది, పళ్ళు వల్ల ఆయుష్ పడిపోతూ ఉంటుంది. ఇంకా వాక్యం అంటేనే ఇంకా దోలపాటు ఎక్కువ ఉంటుంది కొంతమందికి. కనుక అమ్మ దయచేసి చాలా చాలా ప్రయాసపడ్డాను కదండి, దయచేసి వినండి. మంచి మాట చెప్తానే. రైట్, ఇప్పుడు ఎక్కడున్నా మనం? ఒకసారి వెలిగింపబడిన వాడైతే పరలోక సంబంధమైన
వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందిన తర్వాత మనం ఎవరితో పాలువారు అవుతాం అంటే పరిశుద్ధాత్మతో పాలువారు అవుతాం. మనం అందరం ఆయన మనలోకి వస్తాడు. అలాగా పరిశుద్ధాత్మతో పాలువారై దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన దేవుని యొక్క దివ్య వాక్యము అంటే వెలుగు రాబో యొక్క యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత ఏటట యుగ సంబంధమైన అన్నమాట ఏంటి? నెక్స్ట్ ఏమన్నాడు? శక్తుల శక్తులు. ఏ ప్రభావం శక్తులు? ఇందాక చెప్పాను కదా, పరలోకము, దేవుడు, ఆత్మ, ఈ శక్తులన్నిటిని మనం వాక్యాన్ని బట్టి ఏం చేస్తున్నాం? రుచి చూస్తున్నాం. రుచి చూసిన తర్వాత అనుభవించిన తర్వాత అనుభవించడం అంటే వాటిని మన వాక్యం ద్వారా అనుభవిస్తున్నాం కదా, రుచి చూస్తున్నాం కదా. తప్పిపోయిన వారు తప్పిపోయేవాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? తప్పిపోయేవాడు అంటే ఏంటి? వెలుగు చీకటి అయిపోతే ఒకసారి వెలిగింపబడిన వాడు ఆ వెలుగులో నుంచి తప్పిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? వెలుగు నాకు వద్దంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అర్థం? చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. వెలుగు చీకటి అయితే ఆ రిఫరెన్స్ మొత్తం అదే. వెలుగు చీకటి అయిపోతే తమ విషయంలో దేవుని కుమారుని మరలా తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మరలా సిలువ వేయడం ఏంటి? మరలా నీ కోసం ఏం చేయాలి? సిలువ వేయాలి. అంటే నాకు రెండోసారి సిలువ వేయమంటున్నావు నీ ప్రవర్తనతో. సిలువ వేస్తున్నావు నువ్వే. అలాగే సిలువ వేశాడు కదా, సిలువ వేయించుకున్నాడు కదా ఆయన అందరి కోసం. వెలుగుగా ఈ లోకంలోకి వెళ్ళడానికి రావడానికి ఆయన మన అందరి కోసం ఏం చేశాడంటే వాక్యం కోసం సిలువ పొందాడు. మనమంతా వెలుగు కింద వచ్చాము. ఒకవేళ ఆ వెలుగు మనలో ఉండకుండా చీకటి అయిపోతే ఆయన మరలా మనం ఏం చేస్తున్నామంట? సిలువ వేస్తున్నాం అని మాట్లాడుతూ కింద ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమని? ఆయన బాహాటంగా అందులో చాలా మంది అండి ఆయన అవమానపరిచే వల్లే ఈరోజు క్రైస్తవ సమాజంలో కనపడతారు. చాలా మంది నువ్వు నిజంగా చర్చికి వెళ్తున్నావా అని మాట క్రైస్తవులు అంటూ ఉంటారు. వాళ్ళు నోరు తెరిస్తే పోతుంది, వాళ్ళు నోరు తెరిస్తే ఏమంటే అబద్ధాలు, వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా క్రైస్తవులేనా మీరు? నిజంగా మనం ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట గురించి ఎన్నో ప్రసంగాలు మీరు వింటున్నారు కదా, చాలా వింటున్నారు. అవన్నీ మీరు కోట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఈ మాట వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది, నిష్ప్రయోజనం జరుగుతుందా, మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, నేను నమ్మిన క్రీస్తుకి అవమానం జరుగుతుందా అన్నాడు కదా. మిమ్మును బట్టియే కదా అన్ని జనులు నా నామము దూషణ పాలవుతుంది, వెక్కిరించబడుతుంది, బాహాటంగా అవమానపరుస్తున్నామంట. మనం ఈరోజు మన ప్రవర్తన ద్వారా ఈ వెలుగు ప్రకాశింపబడకపోవటం వలన ఏమవుతుందంటే బాహాటంగా మనం ఏం చేస్తున్నాం అండి? సిలువ వేస్తున్నాం. మరొకసారి సిలువ వేశారు. మన ప్రవర్తన ద్వారా ప్రతిరోజు ఆయనకి సిలువ వేస్తున్నాం అని మాట్లాడుతూ కిందట మాట్లాడాడు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అన్నాడు. ఎవరంట? ఎవరిని మార్చలేమంట? మరలా లోకంలో ఉన్న త్రాగుబోతుని మార్చొచ్చు, లోకంలో ఉన్న వ్యభిచారాన్ని మార్చొచ్చు, మరలా లోకంలో ఉన్న తిరుగుబోతుని మార్చొచ్చు, లోకంలో అబద్ధికుడు నరహంతకుడు కూడా మార్చొచ్చు. కానీ వెలిగింపబడిన వారు చీకటిగా మారితే వారిని మరలా నూతనపరచటము అసాధ్యం. మరలా వెలిగించలేమంట వాడిని. ఎందుకంటే వేషం వేసాడంటే నిద్రపోయేవాడిని లేపచ్చు, అంతేనా? నిద్రపోతున్న ఏం చేయొచ్చు? నీళ్లు కొట్టి కాడ కొట్టి లేపచ్చాడు. నిద్రపోతున్నట్టు నటించేవాడిని అది చాలా అదే కదా. అందుకని అన్న నేనేమంటే కమల్ హాసన్ అన్న. అందుకని కమల్ హాసన్ అంటే ఏంటి? నటించేవాళ్ళు వీళ్ళంతా. ఎవరు? వెలుగు దూతల వేషం. ఎవరు? వెలుగు సంబంధులు, రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులే వేషధారణతో బ్రతుకుతున్నారండి వీరంతా. వెలుగు వేషం వేసుకున్నావా? అయితే వేషం వేసుకున్న నిన్ను మరలా నూతన పరచడం అనేది నిద్రపోతున్నట్టు లేపచ్చు. నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపగలవా? లేపలు, ఎప్పటికీ లేపలేవు. అలాంటి వాటిని నూతన పరచలేమంటుంది ఎవరు? దేవుడు చెప్తున్నాడు, దేవుడు రాయిస్తున్నాడు. నేనయ్యా ఒక నరహంతకుడిని మార్చగలను, ఒక వ్యభిచారిని మార్చగలను, ఒక దుర్మార్గుడిని, ఒక క్రూరుడిని, ఈ లోకంలో దుర్మార్గుడిని మార్చగలను. కానీ ఒకసారి వెలిగింపబడిన వాడు చీకటిగా మారిపోతే వాడు నేనేమి ఎవరు డేంజర్లో ఉన్నా చెప్పండి. వాళ్ళన్నా యేసుక్రీస్తు వచ్చే సమయానికి మారిపోతే టక్కని పరలోక సంఘంలోకి వచ్చేస్తారు. వాళ్ళకన్నా అవకాశం ఉంది. సంఘంలోకి వచ్చిన తర్వాత మనకే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? కన్ఫర్మ్ నాది అనుకుంటున్నారు మీరు.
అందుకని ఈ ప్రశ్న చెప్తున్నాను, ఎక్కడ మీరు అతిశయపడకండి. కొంతమంది కొన్ని పనులు చేయగానే, కొన్ని కార్యక్రమాలు చేయగానే అబ్బో ఇక వాళ్ళని చూడలేము మనం, ఇక చాలా గొప్పగా ఫీల్ అయిపోతాడు. దుర్మార్గమైన పనులు చెప్పమంటారా సేవలో? చెప్తానులేండి, మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో వాళ్ళు ఫ్యూచర్ కలుగుకొని చెప్తున్నాను ముందుగా. కొంతమంది దేవుడు పని చేస్తారండి, వాళ్ళు స్వార్థ పెట్టిస్తే వారి నుంచి అయ్యగారిని పుడుతూ ఉంటారు. అన్న పాంప్లెట్ వచ్చిందా, పోస్టర్ వచ్చిందా, అంటించాలా, ఏది వాళ్ళు స్వార్థ పెడితే మీటింగ్ పెట్టిస్తే, వేరే పెడితే ఇంటికెళ్ళి స్వార్థ కరపత్రం ఇచ్చినా 10 సార్లు పిలిచినా ఏదో కారణం చెప్పి డొమ్మ కొట్టేస్తారు ఆ కార్యక్రమాన్ని. మీకు అర్థమవుతుందా? వారు చేసే కార్యక్రమాన్ని ముందు చేస్తారు, వేరే వాళ్ళ కార్యక్రమం అయితే లాస్ట్ కూర్చోపోతారు. ఎవరు పని చేస్తున్నారు వాళ్ళు? అంటే నీ పని నువ్వు చేస్తే ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది, అదే పని దేవుడి పని ఇంకో పని చేస్తుంటే నీకెందుకు అంత అనాసక్తి వస్తుంది? ఇలాంటి వాళ్ళు చాలా